బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. దునియా మీద ఏ దేశం నుంచి ఎవడొచ్చినా గానీ మనకి భారతదేశంలో ఆశ్రయం ఇచ్చుడు, వానికి గౌరవం ఇచ్చి నెత్తి మీద కూర్చొని పెట్టుకున్నాడు భారతీయులకు చాలా అలవాటైంది. కానీ మన వాళ్ళ గిట్ట వేరే దేశం పోతే అక్కడ వాళ్ళకు చాలా చేదు అనుభవాలు అయితే ఎదురవుతున్నాయి. సో నిన్నగాక మొన్న ఏదైతే న్యూజిలాండ్ లా అక్కడ ఉన్నటువంటి సిక్కులు భజన చేస్తూ ఒక ర్యాలీ చేస్తుండగా, సో వీళ్లకు కొంతమంది గుంపు అంటే ఒక 20-30 మంది న్యూజిలాండ్ కు చెందినటువంటి వ్యక్తులు, ఇది మీ భారతదేశం కాదు, ఇది మా దేశం, ఇది క్రిస్టియన్ దేశం, క్రిస్టియన్ మాత్రమే దేవుడు అనే విధంగా వాళ్ళు స్లోగన్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా హాకా డ్యాన్స్ ప్రదర్శిస్తూ వాళ్ళు మీది కస్తూ వీళ్ళని బెదిరించే ప్రయత్నం అయితే చేశారు. మామూలుగా ఈ హాకా ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని గట్టిగా చెప్పడానికి కానీ, లేదంటే ఏదైనా సంఘటన జరిగే ముందు బెదిరించే ప్రయత్నం చేయడానికి కానీ ఈ హాకా అనేది ప్రదర్శిస్తారట. అంటే ఆ మధ్య కాలంలో పార్లమెంట్ లో ఒక మహిళ ఎంపీ చేసినటువంటి స్లోగన్స్ మనం చూసినాం. సేమ్ అదే తరహా ఈ హాకా డ్యాన్స్ అయితే వీళ్ళు చేశారు. సో మరి ఈ సిక్కులు ఇదే మొదటిసారా ఇలా ర్యాలీ చేయడం, ఇలా భజన చేయడం? అంటే ఎప్పుడు అంటే దాదాపు కొన్ని ఏళ్ల నుంచి సిక్కులు అక్కడ ఉంటున్నారు. కొన్ని ప్లేస్లలో వీళ్ళు మెజారిటీగా కూడా ఉన్నారు. సో ప్రతి సంవత్సరం వీళ్ళు చేస్తూ ఉంటారు. కాకపోతే ఇప్పుడే ఎందుకు న్యూజిలాండ్ లో ఉన్నటువంటి వ్యక్తులు క్రిస్టియన్ కంటే జీసస్ మాత్రమే దేవుడు అని చెప్పేసి వీళ్ళు స్లోగన్ చేస్తారు అనేది పాయింట్. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో మనం చూసినాము, యాంటీ ఇండియా స్లోగన్స్ చేస్తూ ఒక హిందూ వ్యక్తిని అక్కడ కాల్చివేయడం జరిగింది. సో దాని తర్వాత కూడా మళ్ళీ ఒక హిందూ కుటుంబం పైన దాడి చేసినటువంటి వార్తలు ఈ రోజు కూడా బయటకు వచ్చినాయి. సో మరి ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి? ఇప్పుడు వేరే దేశంలో వలసకెళ్లే వాళ్ళ పైన అనేక దాడులు జరుగుతున్నాయి. అంటే నాట్ ఓన్లీ న్యూజిలాండ్, ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా, తర్వాత అమెరికా లాంటి దేశాల్లో కూడా వలసలవాదుల పైన దాడులు జరుగుతున్నాయి. సో మన ఇండియన్స్ కే కాదు, చాలా మందికి ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. సో అందుకోసం ఆ మధ్య కాలంలో ఇండియాలో ఉన్నటువంటి చాలా మంది ప్రముఖులు చెప్తున్నారు ఏంటంటే, ఎవరైతే వలస వెళ్తారో, ఏ వృత్తి మీద వలస వెళ్తారో, సో అదే వృత్తి ఇక్కడ చేసుకునే విధంగా ప్రయత్నాలు చేయండి. సో ప్రభుత్వం కూడా వాళ్ళకు ఎలాంటి అవకాశాలు కల్పించారో అట్లా కల్పిస్తే వీళ్ళు వేరే దేశం పోయే అవకాశం, ఆస్కారం ఉండదు కదా అని చాలా మంది చెప్పడం జరిగింది. సో ఈ న్యూజిలాండ్ వ్యక్తులు ఏదైతే హాకా డ్యాన్స్ ప్రదర్శిస్తూ వీళ్ళను వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. సరే ఆడికి ఒప్పుకుందాంలే, మరి వాళ్ళ దేశం కదా, సో వాళ్ళు నచ్చినట్టు ఉండాలంటే ఆడికి ఓకే. కాకపోతే తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఈ మైగ్రెంట్స్ అంటే వలస అనేది పూర్తిగా దేశంలో ఉండద్దు అన్నట్టు వీళ్ళు ఇంకొక ప్లేస్ లో అనేక నిరసన కార్యక్రమాలు చేశారు. సో దాంట్లో వీళ్ళు చేసిన అతి చేష్టలు ఏంటంటే, భారతదేశంలోని హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక జెండాను, ఒక ఫ్లాగ్ ను తీసుకొని దాని మీద ఓంకారం ఉంటది. సో ఆ ఫ్లాగ్ ను ముక్కలుగా చించేయడం జరిగింది. అంటే వాళ్ళు చింపేసి దాన్ని ఒక రోడ్డు మీద పడేసి మరి దాన్ని తొక్కిరు. అంటే దీన్ని ఏమంటారు మరి? సరే వలసలు అద్దు అని చెప్తున్న అక్కడికి ఓకే, కానీ ఒక మతాన్ని ద్వేషించే విధంగా, ఒక మతాన్ని కించపరిచే విధంగా ఆ జెండాను తొక్కివేయడం అనేక కథలు ఇది మాత్రం కరెక్ట్ కాదు. సో ఇదే న్యూజిలాండ్ ఇష్యూ జరుగుతున్న టైంలో మన భారతదేశం అదే న్యూజిలాండ్ దేశంతో ఒక ట్రేడ్ డీల్ చేసుకున్నది. సో ఇది ఎంత అంటే నార్మల్ గా $40 బిలియన్ వరకు ట్రేడ్ డీల్ ఉంది. అంటే రష్యా, అమెరికా తర్వాత అతిపెద్ద ట్రేడ్ డీల్ అని చెప్పేసి చాలా మంది అయితే వ్యాఖ్యానిస్తున్నారు. సో దీనికి సంబంధించి మన మినిస్టర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అతిపెద్ద ట్రేడ్ డీల్ మనం న్యూజిలాండ్ తో చేసుకుంటున్నాం అని చెప్పి ఒక వార్త అయితే బయటకు వచ్చింది. సో ఈ డీల్ జరిగిన తెల్లారే మళ్ళా అక్కడ ఉన్నటువంటి ఫారెన్ మినిస్టర్ ఇదొక బ్యాడ్ డీల్, అంటే ఇది మంచి డీల్ కాదని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సో మరి ఎందుకు ఒప్పందం చేసుకున్నట్టు, ఎందుకు డీలింగ్ చేసుకున్నట్టు, తర్వాత ఇండియాను కించపరిచినట్టు, ఇది ఒక బ్యాడ్ డీల్, ఇది జరిగేది లేకుండే అని ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చినట్టు? సో సేమ్ అంటే ట్రేడ్ డీల్ జరుగుతుంది, తర్వాత అక్కడ భారతీయుల పైన, వలసవాదుల పైన అనేక నిరసనలు అయితే జరుగుతున్నాయి. సో అది న్యూజిలాండ్ అనేది చాలా ప్రశాంతంగా ఉండేటువంటి దేశం అని చాలా మంది చెప్తూ ఉంటారు. కాకపోతే ఆ దేశంలో మిగతా మతాల పట్ల, మిగతా దేశాల పట్ల ఇలాంటి ప్రవర్తన అనేది కరెక్ట్ కాదు. సో మరి దీని గురించి ఆ దేశ ప్రధాని స్పందించలేదు, మన దేశ ప్రధాని కూడా స్పందించలేదు. సో దీని గురించి ఇంకా ఫ్యూచర్ లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, దానికి మన దేశ నాయకులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిందే. సో ఇది ఈ రోజు ఎపిసోడ్. మరొక ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.